భారత్తో దౌత్య వివాదం తర్వాత మాల్దీవులు కష్టాల్లోకి జారుకుంది. పర్యాటక రంగంపైనే ఆధారపడిన ద్వీప దేశం ఆర్థికంగా చిక్కుల్లో పడింది. దీంతో మరోసారి అలాంటి తప్పు జరగదని ఇండియాకు సారీ చెప్పి భారత పర్యాటకులు తమ దేశాన్ని సందర్శించాల్సిందిగా వేడుకుంది. ఇది జరిగి 2 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు మరో దేశంతో అదే తప్పును రిపీట్ చేస్తోంది. అవును, మాల్దీవుల్లో మార్పు రాలేదు. పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో పర్యటించకుండా నిషేధం విధిస్తున్నట్టుగా సంచలన ప్రకటన చేసింది. దీనికి ఇజ్రాయెల్ కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. ఇంతకు మాల్దీవులు ఇజ్రాయెల్ మధ్య అసలేం జరుగుతోంది? ఇజ్రాయెల్ పౌరులు మాల్దీవులకు రాకుండా నిషేధం విధించడం ముయిజ్జు చేస్తున్న మరో తప్పిదమేనా? మరో సంచలన నిర్ణయం తీసుకున్న మాల్దీవుల ప్రెసిడెంట్. మాల్దీవ్స్ లో పర్యటించకుండా ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మళ్లీ తప్పు చేస్తున్నారా? మహమ్మద్ ముయిజ్జు 5 లక్షల జనాభా కూడా లేని అతి చిన్న దేశం మాల్దీవులకు అధ్యక్షుడు. కానీ అగ్రరాజ్యం అమెరికాకే ప్రెసిడెంట్ రేంజ్ లో ఫీల్ అవుతారు. దశాబ్దాలుగా తమ ప్రతి కష్టంలో అండగా నిలిచిన దేశాన్ని కాదని చిన్న దేశాలను నిలువున ముంచేసి అవకాశవాద దేశంతో చేతులు కలపడం బహుశా ఆయనకు మాత్రమే చెల్లింది. అధికారంలోకి వచ్చి రాగానే భారత్పై విషం చిమ్మిన ముయిజ్జు మన శత్రు దేశంతో చేతులు కలిపి ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు. మే 10 లోపు తమ దేశంలో ఉన్న సైనికులు భారత్కు వెళ్లిపోవలసిందేనని డెడ్ లైన్ పెట్టి చివరికి మన సైనికులు మాల్దీవులను విడిచిపెట్టే వరకు నిద్రపోలేదు. ముయిజ్జు ఈ వ్యవహార శైలి భారత్ మాల్దీవుల మధ్య దూరాన్ని పెంచింది. ముయిజ్జు ఈ దుందుడుకు చర్యలే భారత పర్యాటకులను మాల్దీవులకు దూరం చేసే కూడా. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి రీజన్ ముయిజ్జు తీసుకున్న మరో సంచలన నిర్ణయమే. గాజాపై చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ నిరసనగా ఇజ్రాయెల్పై మాల్దీవులు కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో పర్యటించడాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల పాలస్తీనాకు సంఘీభావం పేరుతో ఓ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ఈ ప్రకటన చేశారు. అయితే ఇజ్రాయెల్ పౌరులపై నిషేధానికి సంబంధించిన చట్టపరమైన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. పాలస్తీనాకు మాల్దీవుల సంఘీభావం పేరుతో నిధుల సేకరణ కార్యక్రమాన్ని ముయిజ్జు ప్రకటించారు. ఇక గతంలో 1990లో ఇజ్రాయెల్ పౌరులపై విధించిన నిషేధాజ్ఞల్ని మాలే 2010లో ఎత్తేసింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేయడంలో మాల్దీవుల ప్రతిపక్షాలు ప్రజలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఆ దేశ పౌరులపై నిషేధం విధించాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో అధ్యక్షుడు ముయిజ్జు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నిషేధంపై ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి స్పందించారు. ఇజ్రాయెల్ పౌరుల్ని మాల్దీవులకు వెళ్లొద్దని సూచించారు. అక్కడ ఏమైనా జరిగితే సాయం చేయడం కష్టమవుతుంది కాబట్టి ఇజ్రాయెల్లోనే ఉండాలని తెలిపారు. నిజానికి మాల్దీవులు పూర్తిగా పర్యాటక రంగంపైనే ఆధారపడిన ద్వీప దేశం. ఆ దేశాన్ని ప్రపంచ దేశాల నుంచి ఏటా దాదాపు 10 లక్షల మంది సందర్శిస్తారు. మాల్దీవ్స్ తో దౌత్య వివాదానికి ముందు ఆ దేశంలో పర్యటించే వాళ్లలో భారతీయులే అధికంగా ఉండేవారు. 2023 డిసెంబర్ 31 వరకు 2,09,198 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. ఆ దేశ పర్యాటక మార్కెట్లో 11% వాటాతో భారత్ టాప్ లో నిలిచింది. తర్వాతి స్థానంలో రష్యా, చైనా, బ్రిటన్ నిలిచాయి. అయితే జనవరి 2న మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత సీన్ మారిపోయింది. ఆ పర్యటనలో భాగంగా సాహసాలు చేయాలనుకున్న వారు లక్షద్వీప్కు రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు తమ అక్కసు వెళ్లగక్కారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. అది కాస్త 2 దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే స్థాయికి చేరింది. వివాదం మొదలైన తర్వాత నుంచి జనవరి 28 వరకు మాల్దీవుల పర్యాటక జాబితాను పరిశీలిస్తే అప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత్ 5వ స్థానానికి పడిపోయింది. కేవలం 13,989 మంది మాత్రమే మాల్దీవులను సందర్శించారు. ఇక్కడే ముయిజ్జు మంత్రులకు తాము చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. దీంతో మరోసారి ఆ తప్పు జరగదని భారతీయులు తమ దేశంలో పర్యటించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఎందుకంటే ప్రధాని మోడీని విమర్శించడం భారత పర్యాటకుల్ని చాలా గట్టిగా హర్ట్ చేసింది. ఇంత జరిగిన తర్వాత అది కూడా పూర్తిగా పర్యాటక రంగంపైనే ఆధారపడిన మాల్దీవులు జాగ్రత్తగా వ్యవహరిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ దేశ పాలకులు ఎలాంటి పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించాలనే నిర్ణయమే దానికి ఉదాహరణ. మాల్దీవులు సందర్శించే పర్యాటకులలో ఇజ్రాయేలీలు కూడా అధికంగానే ఉంటారు. ఏటా 15,000 మంది ఇజ్రాయెల్ పౌరులు మాల్దీవులను సందర్శిస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో ఇజ్రాయెల్ పౌరులపై ఆంక్షలు విధించడం అంటే భవిష్యత్తులోనూ ఆ దేశంతో వివాదాన్ని కొనసాగించడమే అవుతుంది. నిజానికి
నిజానికి చాలా ఇస్లామిక్ దేశాలు పాలస్తీనాకు మద్దతిస్తున్నాయి తప్పితే ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో పర్యటించకుండా ఆంక్షలు విధించే ప్రయత్నం చెయ్యలేదు. కానీ పాలస్తీనాకు మద్దతు పేరుతో ముయిజ్జు ప్రభుత్వం మాత్రం ఆ సాహసం చేసి చిక్కుల్లో పడుతోంది. ఇజ్రాయెల్ పౌరులపై ఆంక్షలు విధించడం అంటే ఆ దేశ మిత్ర దేశాలను కూడా మాలేకు దూరం చేసుకోవడమేనని విదేశాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేవలం పర్యాటక రంగంపైనే ఆధారపడే దేశం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదనే చర్చ జరుగుతోంది. నిజానికి మాల్దీవుల్లో ఇస్లామిక్ రాడికలైజేషన్ పెరుగుతోంది. ఇటీవల పలు పరిణామాలు ఆ దేశంలో పెరుగుతున్న మతోన్మాదాన్ని సూచిస్తున్నాయి. ఇండియాపై వ్యతిరేకతతో పాటు ఇజ్రాయెల్పై ఆ దేశం ఆగ్రహంతో ఉంది. గాజా యుద్ధం తర్వాత ఇది మరింత పెరిగింది. ఏప్రిల్ 29న మాలేకి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుల్హుమలేలోని సెంట్రల్ పార్క్ సమీపంలో స్థానిక ప్రజలు 2 భారత పౌరులపై దాడి చేశారు. ఆ తర్వాతి రోజు ఇజ్రాయెల్ మహిళా టూరిస్టును స్థానికులు వేధించారు. ఏప్రిల్ 30న ఓ ద్వీపం నుంచి ఆమెను తరిమి కొట్టారు. దీన్ని ఆ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు మొహమ్మద్ జాకీ గర్వంగా షేర్ చేయడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఈ క్రమంలోనే మాల్దీవులకు తమ దేశ పౌరులెవరూ వెళ్లొద్దని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ హెచ్చరిస్తోంది. ఇలాంటి సమయంలో అధికారికంగా ఇజ్రాయెల్ పౌరులు మాల్దీవులకు రాకుండా నిషేధాన్ని విధిస్తామని ప్రభుత్వమే ప్రకటిస్తే పరిస్థితులు ఎలా మారుతాయో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా పర్యాటక రంగంపైనే ఆధారపడే మాల్దీవులను ఆ దేశ పాలకుల తప్పుడు నిర్ణయాలే చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది.